మీ అబ్బాయి ఒక అతనితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు, వాడు సరైనది కాదని చేసేవాడికి తెలుసు, తన తల్లికి కూడా తెలుసు. ఏదో డిస్కషన్ ఇద్దరికి, ఏరా వాడు మంచోడు కాదు నీకు తెలుసు కదా అంటలేదా? నేను చెప్పాను అంటున్నా. మరోసారి వెళ్ళాడు, ఎందుకు దండించుకున్నారు, తిట్టించుకున్నావురా? వాడు మంచోడే కదా నీకు తెలియదా? నీకు తెలుసు కదా, నాకు తెలుసు, నేను చెప్పాను కదా, నీ వెళ్ళావు కదా, నీ కర్మాంచ ఇది అంత సేమ్. నీకు తెలిసి చేస్తేనే ఇది దేవుని ఆలయము, దేవుడి ద్వారా నేను ఈ విధముగా నీతో మనం తెచ్చబడిన వాడిగా ఉన్నా, ఇది దేవుడి ఆలయములు ఎవరున్నారంటే దేవుడి వాక్యం ఉండాలి తప్ప నీలో కక్షలు వేదములు దేవునికి అయిష్టకరమైన నీలో ఉంటే ఉపయోగం లేదు. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువును నలగొట్టడానికి ఇష్టపడినాక ఆయన కొత్త పనులు వచ్చినాక మనకేం మేలు లేనంటే, ఒకటి క్షమాపణ, రెండవది నీతిమంతులుగా, మూడవది అంటే పరిశుద్ధ ఆత్మ నీలో ఉన్న ఆత్మతో పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా కాంటాక్ట్ అయి మాట్లాడి నేను సర్వసత్వం నడిపించుకుందునుగాక. చదువుతున్నా. మీరు ఎరుగురా? తెలీదా? ఎవరి సొత్తు నువ్వు? ఎవరి సొత్తు మనకు తెలుసా? దేవుని సొత్తు అయ్యాను. సొత్తు అంటే ఏంటి, అర్థం ఏంటి? ఆయన విలువ పెట్టి రక్తంతో కొన్నాడు. ఎవరి సొత్తు తెలుసా? ఎవరి సొత్తు వాళ్ళకి బాధ వస్తే నిప్పండి, అంతేనా? ఇప్పుడు నా కొడుకున్నాడు, నా సొత్తు, అంతేనా? నా భార్య ఉంది, నా సొత్తు. నా అబ్బాయిని ఏదైనా అనగలను, నువ్వంటే ఊరుకుంటానా? ఎందుకని? నా సొత్తు, నా బిడ్డ, నా భార్య, ఏదైనా అనగలను. పక్కంటోళ్ళు కలిగించుకుని ఊరుకుంటానా? కోపమొత్తే ఇదే కూడా అంట. ప్రభునందు ప్రియమైన దేవుని సొత్తుగా ఉండాలి, కానీ దేవుని ఆలయం ఉండాలి. కాబట్టి అది మరొకరికి చోటించడానికి కలిగే ప్రయోజనం ఏం లేదు. హల్లెలూయా. తెలీదా అంటున్నాడు ఇక్కడ. ఎవరిని? అక్కడ పరిధి సంఘంలో సంఘస్థ. నీకు తెలీదా? మీకు తెలీదా? తెలిసే ఉంటున్నారు కదా, మీ దానం చేసేది ఏమన్నది. కాబట్టి అంటున్నమాట 40 దినాలు ఒకవేళ తెలుసో తెలియకో ఉన్నామని కూడా ప్రభునందు ప్రియమైన సంగమా, వాటిని విడిచిపెట్టి ప్రభు దగ్గర శరణు వేడుకుని ప్రార్థించడం మంచిది. ప్రజల్లో హల్లెలూయా. అవి లేకుండా ఇది చేస్తే ఉపయోగం లేదు, ఇది లేకుండా అది చేసిన ఉపయోగం లేదు, ఇది ఉండి అది చేస్తే ఉపయోగం, అది ఉండి లేకపోతే ఉపయోగం లేదు. చదువు. మీరు మీ సొత్తు కాదు, వాల్యుబుల్ కలిగిన పర్సన్స్, మీరు వ్యక్తులు, దేవుని యొక్క రక్తం చేత కొనబడిన వారు అయి ఉన్నాం. అర్థమవుతుందా? నేను ఎవరు పనికి రాకపోవచ్చు, నువ్వు ఎవరికి పనికి రాకపోవచ్చు.